నాకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక సైడ్కి పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు అరేంజ్ చేశారనమాట. అండ్ మనం స్టార్టింగ్లో కూడా చూసాం కదా గంగాళం అవన్నీ కూడా. సో ఇవి కలెక్షన్ ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఇవి కలెక్షన్ బయట నుంచి తెచ్చుకొని మరి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మిగిలినవి ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్ మాకు? ఇది హుస్సేన్స్ ఎర్లీ 70s వాటర్ కలర్. ఓ 70 ఇయర్స్, ఎర్లీ 70s. ఓ ఆయన 70. ఎంఎఫ్ హుస్సేన్ 70s లో వాటర్ కలర్ చేసింది. ఓకే అది అక్కడిది. ఇది మినిచర్ ఉంది. ఇది నాకు కనిపింది కూడా ఎలా పెయింటింగ్ చేస్తారు వాళ్ళకి తెలుసు. అదే కదా, అసలు ఎంత బ్యూటిఫుల్ గా చేశారండి, ఎంత చిన్న పెయింటింగ్. ఇది డైనోసార్ ఎక్సెల్. డైనోసార్ ఎక్స్చేంజ్. ఓకే, సో ఎక్కడ దొరికింది సార్ ఇది మీకు? అడగండి. ఇది మాత్రం అడగొద్దని అంటున్నారండి ప్రతి ఒక్కటి కూడా. ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా మనం మ్యూజియంలో చూస్తూ ఉంటాం. సో ఒక చిన్న సైజు మ్యూజియం మీరు అరేంజ్ చేసేసారనమాట మీ ఇంట్లో మాన్ప్రీత్ సింగ్ గారు. అండ్ చాలా చాలా ఇయర్స్వి మనం ప్రతి ఐటమ్ కూడా ఏ ఒక్కటి కూడా అసలు మనం ముట్టుకుంటే చాలు, అసలు ప్రతి ఒక్కటి కూడా చాలా ఇయర్స్ అనమాట. 400 ఇయర్స్ 300 ఇయర్స్ అని చెప్తున్నారు. వాటి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా హిస్టరీ తెలుసుకుంటే అయితే అసలు అమ్మో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఆయనకి ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి సో కనిపించిందల్లా తీసుకొస్తూ ఉంటారంట. అండ్ నార్మల్గా అయితే చక్కగా మనం ఇంట్లో ఈ ఫ్లవర్ వాజ్ పెట్టుకుందాం, లేకపోతే ఈ బొమ్మ పెట్టుకుందాం అని అనుకుంటూ ఉంటారు. బట్ ఈయన మాత్రం సో పాతకాలం కలెక్షన్స్ చాలా 100 ఇయర్స్ అబోవ్ అట్లా ఆ కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారనమాట. అండ్ స్టోన్స్ విషయంలో కూడా ఏ స్టోను కూడా వదలట్లేదనమాట. ప్రతి ఒక్కటి కూడా దాని హిస్టరీ తెలుసుకొని మరీ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే దాని గురించి తెలుసుకొని పెట్టడం వల్ల మనకి కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అనమాట. అంటే మీరు ఫస్టే ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి ఇంట్లో అని చెప్పేసి ఏమైనా అనుకున్నారా? అయితే నేను జీవితం అంతా కలెక్ట్ చేసినాను. ఇప్పుడు ఇల్లు కట్టున్నప్పుడు ఏది ఎక్కడ ఏం పెట్టాలి దాంతో నేను అట్లానే బ్రిక్స్ ని తయారు చేసినాను. సో ఫస్ట్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ అవ్వక ముందు నుంచి కూడా ఈ ఐడియాతోని ఇల్లు కట్టినాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అది షోకేస్ చూస్తే అది గ్లాస్ లెవెల్ ఉంది, దాని వెనక చేసినాను. ఇప్పుడు ఇది బొమ్మ చూస్తే గోల్డెన్ టెంపుల్ ది అది గోడ లోపటనే ఉంది, అది కూడా గోడ లోపటనే. అయితే ఇల్లు కట్టినప్పుడునే చేసి ఇదంతా జరగాలి అంటే మనకి కన్స్ట్రక్షన్ టైంలోనే మనకి ఐడియా రావాలన్నమాట. దానికి ముందే కన్స్ట్రక్షన్ జరగక ముందే మీకు ఇవన్నీ అరేంజ్ చేసేసారు. అవును. ఓకే, ఆల్రెడీ ఈ మొత్తం ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు ఐడియాలజీతో వెళ్ళిపోయారు అనమాట. 304 చెప్పినారు. ఇది 1000 years old పిల్లర్. ఓకే, ఇది 1000 ఇయర్స్. ఓకే, సో స్టోన్ సార్ ఇది? స్టోన్ ఇది కూడా. ఓకే, ఇది ఎక్కడికి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేశారు అంటే ఊరు, కనీసం ఊర్లు చెప్పండి, ప్లేసెస్ చెప్పండి. ఇండియాలో చెప్పచ్చు. ఇండియాలో కలెక్ట్ చేశారు. ఓకే, నైస్. దీంట్లో విష్ణు దశావతారం దీనిపైన. ఓకే, మొత్తం కూడా విష్ణు దశావతారాలు ఉన్నాయి. ఇది సింగిల్ పీస్ రాక్. ఓకే, సో నైస్. ఎక్కడ సార్ ఇది కలెక్ట్ చేసింది? ఇది ఒరిస్సా.